Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్ట్రాంగ్ బోన్స్ ఇస్ ఈక్వల్ టు స్ట్రాంగ్ లైఫ్ కదా. సో మన బోన్ హెల్త్ ఎంత బెటర్గా ఉంటే మన లైఫ్ కూడా అంత హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో బోన్ హెల్త్ గురించి అట్ ద సేమ్ టైం ఈరోజు స్పెషల్గా ఫ్రాక్చర్స్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం మాట్లాడబోతున్నాం. టుడే వీ హ్యావ్ ఆర్థోపెడిక్ సర్జన్ అశోక్ రాజు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడాలి అంటే లైక్ డైరెక్ట్లీ నాట్ ఇన్ టు ద ఫ్రాక్చర్స్. ఈ మధ్య ఒక వెరీ రీసెంట్ న్యూస్ చూశాను దట్ ఇంతకుముందు ఫ్రాక్చర్స్ అంటే డైరెక్ట్గా మనము సర్జరీకి వెళ్ళాలి అనేది ఉండేది, ఎక్కువగా అవుతాయి. బట్ బోన్ గ్లూ అనేది ఒకటి వచ్చింది, చైనా సైన్స్ టీమ్ డెవలప్ చేసింది అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. సో అది ఎంతవరకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మన ఇండియాకి అది వస్తుందా అనేది? బోన్ గ్లూ అనేది ఐ థింక్ చాలా రోజుల నుంచి రీసెర్చ్ అయితే చాలా జరుగుతుంది దీని గురించి. ఓకే. ఎందుకంటే మనం బోన్ని ఎంత త్వరగా హీల్ చేయాలి, ఎంత ఫాస్ట్గా దాన్ని అతుకుపెట్టాలో అనేది మెయిన్ మన సైడ్ నుంచి కూడా అది డాక్టర్ ఎంత త్వరగా కోరుకుంటారో, ఎంత త్వరగా పేషెంట్ నడవగలుగుతారో అనే ఉద్దేశంతో ఈ రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. ఐ థింక్ ఎస్, అది బోన్ గ్లూ ప్రకారం బోన్ గ్లూ అనేది వినటానికి ఆర్ చదవటానికి వాళ్ళు ఉన్న రీసెర్చ్కి అయితే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే. కానీ దాని వెనకాల ఉన్న సైన్స్, దాని వెనకాల ఉన్న పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో రెండు కలిపి పాజిటివ్ థింగ్స్, దాని తర్వాత దానికి ఉన్న లోపాలు, ఈ రెండు కంబైన్ చేసుకున్న తర్వాతనే మనం దీని గురించి పూర్తిగా చర్చ చేసుకోవాలి వీలవుతుంది. ఇప్పటికైతే ఎస్ పాజిటివ్గా ఉంది, దాని తర్వాత ఎలా ఉంటుందో అనేది చెక్ చేయాలి. ఇదంతా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది కాబట్టి మనకి అప్రూవల్స్ వచ్చి రావటానికి ఎంత టైం పడుతుందంటే చాలా ఏళ్ళు పట్టచ్చు. ఓకే. మోస్ట్ ప్రాబ్లీ 5 years కన్నా ఎక్కువ పట్టచ్చు మనకి రావడానికి, ఓకే, యూజ్లోకి రావడానికి. ఓకే. సో అంత అడ్వాన్స్డ్ అవ్వాలి అంటే ఇంకా చాలా టైం పట్టచ్చు. అవునండి. ఓకే సార్. అండ్ ఆల్సో ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడితే బోన్ హెల్త్ ఎంత బెటర్గా ఉంటే, మజిల్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రాక్చర్స్ అనేవి అంత తక్కువ అవుతాయి కదా. సో ఒకప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే మన బోన్ హెల్త్ అనేది డిగ్రేడ్ అయిందని అనుకోవచ్చా? డెఫినెట్గా. ఐ థింక్ నంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ మేము ఇప్పుడు చూసేది చాలా ఎక్కువ. అండ్ స్పెషలీ పెద్దవాళ్ళలో మాత్రం బాగా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు ఫ్రాక్చర్స్. పెద్దవాళ్ళలో ఎందుకంటే మన డెఫినెట్గా బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది పెద్ద ఈక్వల్ది. ఓకే. పెద్దవాళ్ళు నేను చదువుకున్న ఒక 20 years బ్యాక్, 80 years ఆ టైంలో ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఆల్మోస్ట్ 60 years, 20 years, 20 ఏళ్ళు తగ్గిపోతుంది. అయ్యే ఫ్రాక్చర్స్ 60 yearsలో చూస్తున్నాం. ఓకే. ఇది ఇండైరెక్ట్ ఇండికేషన్. అంటే ఏంటి, మనకు తెలుస్తుంది బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, యంగర్ ఏజ్లోనే మన బోన్ క్వాలిటీ తగ్గుతుంది అని అర్థం అంట. ఇది కారణాలు చాలా ఉండొచ్చు. వన్ ఆఫ్ ద మేజర్ కారణం అనేది లైఫ్ స్టైల్. మనకి సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ, పిల్లలు ఎక్కువ గ్యాజెట్స్ వాడటం, బయట ఆడుకుని బలం లేదు. హాఫ్ ద టైం మనం ఎంత ఎక్కువ చిన్నప్పుడు మనం ఎంత ఆడుకుంటే అంత స్ట్రాంగ్ బోన్స్. సో చాలామంది స్క్రీన్కి అలవాటు అయిపోయి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డోంట్ ప్లే, రెస్ట్రిక్టెడ్గా పెట్టేసుకుంటున్నారు. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్. ఐ థింక్ జంక్ ఫుడ్ వల్ల, వీటి వల్ల కూడా మనకి ఓవరాల్ బోన్ హెల్త్ అనేది తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ఈ బోన్ హెల్త్ తగ్గటం వల్ల ఫ్రాక్చర్స్ ఎక్కువ చూస్తున్నాం. అది ఇంకొకటి ఫ్రాక్చర్ ప్యాటర్న్స్ అన్నమాట. అంటే ఒక విధంగా పడినప్పుడు ఒక విధంగా ఇరుగుతాయి. మామూలుగా చిన్నగా పడితే చిన్నగా ఇరగాలి, కానీ అవి కూడా చాలా కమ్యూనిటెడ్, అంటే ముక్కల కింద ఇరిగిపోవటం అనేది, చిన్న దెబ్బతోటి కూడా ముక్కలు ఇరిగిపోవటం అనేది జరుగుతుంది. అది కూడా మనకి సంకేతిస్తుంది అన్నమాట, ఏంటంటే బోన్ క్వాలిటీ తగ్గిపోయిందని. ఓకే. సో ఈ బోన్ హెల్త్ కోసం అని చెప్పేసి చాలా సప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో.
సో విటమిన్ డి అంటారు అండ్ మల్టిపుల్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవడం వల్ల నిజంగానే మన బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందా? ఎవరెవరికి మనం మెయిన్గా కొన్ని కారణాల వల్ల, అంటే కిడ్నీ ఇష్యూస్ వల్ల కానీ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ బోన్ క్వాలిటీ అనేది వీళ్ళల్లో డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మనం డెఫినెట్గా సప్లిమెంట్స్ ఇవ్వాలి, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల బోన్ అయితే పెరగదు అన్లెస్ మన ఫుడ్ ద్వారా అవ్వదు. సో అందుకని వీళ్ళకి అయితే డెఫినెట్గా సప్లిమెంట్స్ ఇవ్వాలి. సప్లిమెంట్స్ డెఫినెట్గా కొంత దాకా హెల్ప్ఫుల్ నార్మల్ పీపుల్కి, బట్ ఎక్కువ మొత్తంలో అదే కూడా తీసుకుంటే ఎనీథింగ్ ఎక్సెస్ అనేది ఈజ్ హార్మ్ఫుల్. బెస్ట్ అంటే అన్నిటికన్నా ఉత్తమమైంది మనం మన ఫుడ్ నుంచి మనం రెగ్యులర్ ఫుడ్ తీసుకుని దాని నుంచి కాల్షియం కానీ వైటమిన్ డి కానీ తెచ్చుకుంటే దానికన్నా మంచిది ఇంకేది లేదు. సప్లిమెంట్స్ ఎస్ కొంచెం దాకా హెల్ప్ చేస్తాయి, బట్ అందరూ దానిపైన డిపెండ్ అవ్వద్దు కంప్లీట్గా. ఓకే. అండ్ ఆల్సో సార్, ఫ్రాక్చర్ అంటారు అండ్ స్ప్రెయిన్ అంటారు కదా, సో దీని మధ్య డిఫరెన్స్ ఏంటి? రెండు చాలా తేడా. ఫ్రాక్చర్ అంటే బోన్కి సంబంధించింది, బోన్ ఎప్పుడు ఇరుగుతుందో దాన్ని ఫ్రాక్చర్ అంటే. ఓకే. స్ప్రెయిన్ ఆర్ అనేది లిగమెంట్స్కి సంబంధించింది, అంటే రెండు జాయింట్స్ ఉంటాయి. రెండు జాయింట్స్ని సపోర్ట్ చేయడానికి మనకి లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఈ లిగమెంట్ తగ్గుతుందో అప్పుడు దాన్ని స్ప్రెయిన్ అంటాం. అది స్టేజెస్ ఉంటాయి, అంటే పూర్తిగా తెగటం, పార్షియల్గా తెగటం ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని ఈ స్ప్రెయిన్, కంప్లీట్ టేర్ రెండు వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా లిగమెంట్స్ తగ్గితే స్ప్రెయిన్. ఓకే. సో ఇప్పుడున్న దాంట్లో హెల్త్కి సంబంధించి, వెల్నెస్కి సంబంధించి మల్టిపుల్ ఛానల్స్ ద్వారా జనాలకి తెలుస్తూ ఉంది, అవేర్నెస్ అయితే వచ్చింది. బట్ ఫ్రాక్చర్స్ అనగానే మళ్ళీ భయం అయితే ఉంటుంది, మళ్ళీ అతుక్కుంటుందో లేదో బోన్స్ అని చెప్పేసి. సో కంప్లీట్గా ఫ్రాక్చర్స్ అంటే ప్రతిదీ కూడా సర్జరీ ద్వారా హీల్ చేసేయచ్చా, లేదంటే ఇంకా ఏమైనా ఉంటాయా దట్ ఇంకా దీన్ని కాపాడలేము అన్నట్టుగా? ఫ్రాక్చర్స్ అనేది ముందర అంటే మేము చదువుకుంటాం కాదు, మా టీచర్స్ చదువుకున్నప్పుడు లేకపోతే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఎక్కువ ట్రీట్మెంట్ అనేది పడుకుంటాం, బెడ్లో ఉంటాం, దానికి సిమెంట్ పోతాయటం లేకపోతే బరువులు వేయటం అనేది జరిగేది. అదే ఆల్మోస్ట్ మనం బెడ్లో 3 నెలల నుంచి 4 నెలలు పడుకునే ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి అలా వీలవ్వదు, ఎవరిని పడుకోమంటే వీలవ్వదు. బెస్ట్ అనేది సర్జికల్ ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం అన్నిటికి. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత మనం ఏ భాగం ఇరుగుతుందో ఆ భాగాన్ని మనం మర్చుకోవచ్చు, చాపుకోవచ్చు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. దాంతో రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈ మడవటం, ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటాం వల్ల బోన్ కూడా ఫాస్ట్గా హీల్ అవుతుంది. సో త్వరగా మనం నొప్పి తగ్గిపోతుంది సర్జరీ తర్వాత, అండ్ మనం రెండోది మనం ఫాస్ట్గా రికవర్ అయిపోతాం. సో సర్జరీ ఈజ్ అ గుడ్ ఆప్షన్, కానీ అన్నిటికీ సర్జరీ చేస్తామా అనేది సెకండ్. ఎప్పుడు బోన్ ఇరిగి ఎక్కడ పక్కకు జరగదు, అంటే అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటాం, వీటికి మాత్రం సర్జరీ చేయం, వీటికి సిమెంట్ కట్టే వేస్తాం ఒకటి. రెండోది చిన్న పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీ అనేది చేయము, దాన్ని లాగి కూర్చోబెట్టి సిమెంట్ కట్టే వేస్తాం చిన్నపిల్లలు, బికాజ్ వాళ్ళ హీలింగ్ కెపాసిటీ చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో ఎక్కువ ప్లాస్టర్ వేస్తాం. ఓకే. సో యూజువల్లీ ఎంత టైం పడుతుంది సార్ హీల్ అవ్వడానికి, ఫ్రాక్చర్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత? జనరల్గా ఏ బోన్ అన్నా పెద్దవాళ్ళల్లో అంటే అడల్ట్స్లో మనకి సుమారు అప్రాక్సిమేట్గా 3 నెలలు పడుతుంది అతుక్కుంటానికి. ఓకే సార్. అండ్ ఆల్సో మీరు స్పెషలీ హిప్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తూ ఉంటారు కదా, సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవి అవ్వడానికి మోస్ట్ కామన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? ఆర్థరైటిస్ అనేది, అంటే జాయింట్ రీప్లేస్మెంట్స్ అనేది ఎక్కువ మనం ఆర్థరైటిస్కి అంటే మోకాళ్ళ అరుగుదలకని, తొంటి అరుగుదలకని, ఏ జాయింట్ అరుగుతే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం కామన్గా అవుతే అరుగుదలకే మనం జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. సో కొంతమందికి ఫ్రాక్చర్ అయిన తర్వాత
సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ మధ్యలో సర్జరీని స్కిప్ చేసి ఫిజియోథెరపీకి కూడా కొంచెంమంది వెళ్తూ ఉంటారు. అండ్ డిఫరెంట్ ఆయుర్వేదము, న్యాచురోపతి ఇలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు రైట్ అంటారు? ఫ్రాక్చర్స్లో అయితే పాతకాలంలో నేను చెప్పాను కదండి ముందరే, లాగి కూర్చోబెట్టి అదొక్కటే ట్రీట్మెంట్. అదే అన్నాను, మా టీచర్స్ కానీ మా గురువులు కానీ వాళ్ళ గురువులు మరి అది లాగు కూర్చోబెట్టి ప్లాస్టర్ వేయటం లేకపోతే కట్లు కట్టడం అనేది జరిగేది. ఓకే. ఆ విధమైన ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒకటి వంకరగా అతుక్కుంటాం, ఇంకొకటి మూమెంట్స్ రాకపోవటం, కాళ్ళలో చేయ పొట్ట అవటం. ఓకే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటితోటి, బికాజ్ కరెక్ట్ చేయలేం ఇమీడియట్గా. ఓకే. సో ఇవి అవ్వకుండా ఉండటానికి మనం సర్జరీ చేస్తాం. సో సర్జరీ చేయటం వల్ల ఏంటి, మనం ఆ బోన్కి ఎలా ఉండాలో అదే పొజిషన్లో పెట్టి స్క్రూస్ వేస్తాం. ఓకే. సో స్క్రూస్, ప్లేట్స్ లేకపోతే రాడ్స్ కానీ అలా వేసి మనం మ్యాక్సిమం ఏమవుతుందంటే మూమెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఓకే. కొన్ని ఫ్రాక్చర్స్ కాకపోతే చేసిన వెంటనే కూడా నడిపించేస్తాం, అన్నీ కాదు కొన్నిటికి. వాళ్ళు ఎంత త్వరగా రికవర్ అయిపోతారో దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఓకే. పాతకాలంలో అయితే మాత్రం ఈ ఫ్రాక్చర్స్ అన్నిటికి కూడా కట్టే ఉండేది, సిమెంట్ కట్ అంటాం, లేకపోతే కట్టలు కట్టి గుడ్డ చుట్టడం కానీ ఇవన్నీ జరిగేవి. ఇవన్నీ ఒక రకమైన ట్రీట్మెంట్ పాతకాలంలో, ఎందుకంటే ఇవన్నీ ఆపరేషన్లు కానీ ఇవన్నీ లేవు, అందరూ రాడ్ వేయటం బయట నుంచి వేయటం అనేది లేవు కాబట్టి ఇది జరిగేది. కానీ డెఫినెట్గా వీటి ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కాళ్ళు చెయ్య ఏది ఇరిగిందో ఆ భాగం వంకరగా అతుక్కుంటాం, లేకపోతే ఆ పొట్టిగా అయిపోవటం, కాళ్ళు మూమెంట్స్ రాకపోవటం, నొప్పి ఉండటం, ఇవన్నీ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట ఈ ట్రీట్మెంట్లో, ఏది కట్లు కట్టడం. సో ఆయుర్వేదంలో కానీ వేరే విధంగా ట్రీట్మెంట్లో కూడా ఆపరేషన్ అనేది అయితే లేదు. చేస్తే ఫ్రాక్చర్కి ఇలా కట్లు కట్టాలి, ఆ నొప్పికి ఏమైనా మందు ఇస్తారేమో తప్ప నాట్ బియాండ్ దట్. సో పర్సనల్గా అయితే వాటి అగేన్స్ట్గా కాదు, కానీ దే ఆర్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ అ ఫ్రాక్చర్. ఇది పుత్తూరు కట్టు ఇలాంటివని అంటూ ఉంటారు. అవును, సో అదే అంటున్నాను. పుత్తూరు కట్టు అనేది ఎప్పుడో మన పాతకాలంలో అదే ట్రీట్మెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అది కుదరదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని 4 నెలలు అలాగే పడుకోమంటే పడుకుంటారా? పడుకోరు. సో వాట్ వీ నీడ్ ఇస్ మూమెంట్. వీ వాంట్ అన్నీ మనం ఎంత త్వరగా మన డైలీ లైఫ్ మన దినచర్యకి వెళ్ళిపోవాలనుకుంటాం, నార్మల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవాలి కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్. సో ఆస్టియోపోరోసిస్ అని అంటూ ఉంటారు కదా సార్, అంటే వాట్ డస్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్? ఆస్టియోపోరోసిస్ అంటే మనకి బోన్లో ఉన్న కాల్షియం ఎప్పుడు తగ్గిపోతుందో అది ఆస్టియోపోరోసిస్ అంటాం. ఒక లిమిట్ ఉంటుంది, దానికన్నా ఆ లెవెల్ కన్నా కాల్షియం బోన్లో తగ్గితే మాత్రం దాన్ని ఆస్టియోపోరోసిస్. ఒకటి ఫస్ట్ ఆస్టియోపీనియా అంటాం, దాని తర్వాత ఇంకా తగ్గిపోయిందంటే ఆస్టియోపోరోసిస్ అంటమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది పెద్దవాళ్ళలోనే మనం చూస్తాం, ఏజ్ వల్ల. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఫ్రాక్చర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆస్టియోపోరోసిస్. సో ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఏమవుతుంది అంటే కామన్గా తొంటి భాగంలో ఫ్రాక్చర్, నెక్ ఆఫ్ ఫీమర్ అంటాం, ఇదొకటి కామన్ చాలా. ఇంకొకటి నడంలో వెన్నపూసలో ఇరిగిపోవటం అనేది జరిగే అవకాశం. సో ఈ 2 అయితే మోస్ట్ కామన్, అంటే మేము ఎక్కువ ఇవే ఫ్రాక్చర్స్ పెద్దవాళ్ళలో చూస్తామన్నమాట. ఈ మధ్య కాలంలో వేరే టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా చూస్తున్నాం, బట్ ఇవి మాత్రం చాలా కామన్ పెద్దవాళ్ళలో. సో యూజువలీ ఫ్రాక్చర్స్ అంటే చేతిలో, కాల్లో అదే ఐడియా వెళ్ళిపోతుంది కదా. అంటే మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా బోన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కదా. దాంట్లో కల్లా మోస్ట్ డేంజరస్ ఫ్రాక్చర్ అంటే ఏదనొచ్చు? జనరల్గా ఫ్రాక్చర్స్ అనేది మనకి లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉండదు, అంటే ప్రాణానికి అపాయం అయితే కాదు ఏ ఫ్రాక్చర్. కానీ ఒక ఫ్రాక్చర్ మాత్రం ప్రాణానికి అపాయం, అది పెల్విక్ బోన్ అంటాం. ఈ భాగాన్ని
ఈ పెల్విక్ బోన్ ఎప్పుడు ఇరిగిపోతుందో అప్పుడు మాత్రం అది లైఫ్ థ్రెటనింగ్ ఫ్రాక్చర్స్ అవి. సో ఈ ఒక్క బోనే లైఫ్ ఆర్ ప్రాణానికి అపాయం. ఓకే వేరే ఏ ఫ్రాక్చరు ప్రాణానికి అపాయం కాదు. ఓకే. సో బోన్స్ యూజువలీ ఉంటుంది, దాని డెలికేట్గా ఉండేది అవి ఉంటాయి. కాకపోతే మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడం అండ్ మోర్ మూమెంట్ అలా ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ని మనము తగ్గించవచ్చు అంటారా? అంటే ఎందుకంటే బయట వెళ్తుంటాము, యాక్సిడెంట్ అయితే చెప్పలేము, అది అలాంటివి కాకుండా. యాక్సిడెంట్ కాకుండా మామూలుగా చిన్నగా పడితే ఇరిగిపోకూడదు అనుకుంటే మాత్రం ఎస్, వన్ ఆఫ్ ద ఒకటి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి కాల్షియం రిచ్ ఫుడ్ ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే జనరల్గా మనకి కాల్షియం బ్యాంక్ అని ఉంటుంది అన్నమాట. మనం మన ఫస్ట్ 18 years ఆఫ్ లైఫ్లో ఎంత కాల్షియం ఉంచుకోగలుగుతాం బోన్లో, అది తర్వాత స్లోగా పెద్ద అయ్యే కొద్ది తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ 18 yearsలో మనం మ్యాక్సిమం కాల్షియం బోన్లో తెచ్చుకుంటే అది ఎక్కువ ఏళ్ళు వస్తుందన్నమాట. అలా సో వెరీ ఇంపార్టెంట్, చిన్నప్పుడే మనం మ్యాక్సిమం కాల్షియం బోన్లో పెంచుకోవాలన్నమాట. అది వచ్చేది ఫుడ్ ద్వారా, రెండోది ఆట ద్వారా. మనం ఎంత బాగా ఆడుకుంటామో, ఎంత గంతులేస్తామో అంత కాల్షియం అనేది బోన్లోకి వెళ్ళి కూర్చుంటుంది, డిపాజిట్ అవుతుంది. ఓకే ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో 18 years లోపు అంటే చాలామంది హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కాల్షియం అని అసలు ప్రాపర్ ఫుడ్డే ఉండదు, తినరు, అండ్ ఆ కాల్షియం అనేది కష్టం కదా. సో వాళ్ళకి ఏం చేయొచ్చు మరి? సో ఇలా అదే మనకి ఎక్కడ వీలవుతే అంత, ఎంత వీలవుతే అంత మనం ఫుడ్ ద్వారా, ఇంకొకటి న్యాచురల్ వేస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద్వారా అండ్ సన్లైట్ ఎక్స్పోజర్. ఓకే, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమం కాల్షియం. ఎస్, ఇప్పుడు ఉన్న స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ సన్లైట్ అనేది చాలా తక్కువ. ఓకే, సో మనం వాళ్ళకి చెప్పాలి ఇంతసేపు అన్నా కొంచెం సన్లైట్లో ఉండాలని. ఇవన్నీ వీలు అవ్వకపోయినప్పుడు మనం కొన్ని సప్లిమెంట్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. సో ఎవరిని అడిగినా అవును సన్లైట్లో కూర్చుంటే మనకు విటమిన్ డి వస్తుంది, బోన్ హెల్త్ బాగుంటుంది అని అంటారు. కానీ బట్ ఏ పార్ట్ ఆఫ్ ద డేలో కూర్చోవాలి? కొంతమంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటారు, 7కి అంటారు, కొంతమంది లేదు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది అని చెప్పేసి. సో వీటిలో ఏది మనం ట్రస్ట్ చేయొచ్చు? జనరల్గా ఆఫ్టర్ సన్ రైజ్ ఈజ్ అ గుడ్ అండ్ బిఫోర్ సన్సెట్. ఓకే, దీస్ ఆర్ గుడ్ టైమ్ ఫర్ మ్యాక్సిమం వైటమిన్ డి ప్రొడక్షన్ ఇన్ ద స్కిన్. బిఫోర్ సన్సెట్ కూడా? బిఫోర్ సన్సెట్ ఆల్సో. బట్ ఇవి రెండు పెట్టుకోకుండా మీకు ఎప్పుడు వీలవుతాయి అప్పుడు సన్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ ఆ పీరియడ్స్లో ఎస్ డెఫినెట్గా కొంచెం వైటమిన్ డి ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. అలా అని మధ్యాహ్నం అయింది వైటమిన్ డి ఫామ్ అవుతుంది అనేది మాత్రం లేదు. మనం ఎప్పుడు సన్లో ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు వైటమిన్ డి ఫామ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, సో ఏజ్ వైజ్గా చూసుకుంటే చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఎల్డర్లీ, సో వాళ్ళకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అన్నట్టు ఇందాక 18 years లోపల వాళ్ళకి మోస్ట్ ఎక్కువగా కాల్షియంని కన్జ్యూమ్ చేయాలి ఆర్ ఆట ఆడాలి అని చెప్పేసి, అట్లా పెరిగిన తర్వాత ఇప్పుడు అడల్ట్స్ అయిన తర్వాత ఆర్ ఎల్డర్లీ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఏజెస్కి తగ్గట్టుగా ఎలా ఫుడ్ తీసుకోవాలి ఓన్లీ బోన్ హెల్త్ గురించి? ఇప్పుడు పిల్లల్లో అయితే ఐ వుడ్ సజెస్ట్ కాల్షియం రిచ్ ఫుడ్, అంటే పాలు, పెరుగు, ఓకే, చీజ్ వితౌట్ ఎడిషన్స్, ప్లెయిన్ చీజ్. ఇప్పుడు అందరు పిల్లలు ఎవ్రీబడి సో ఇంట్రెస్టెడ్, అందరూ ఏదైనా సరే చీజ్ ఆన్ అ పిజ్జా అనేది నాట్ గుడ్, చీజ్ ఆన్ అ బ్రెడ్ ఇస్ నాట్ గుడ్, ప్లెయిన్ చీజ్ అనేది మంచిది పిల్లలకి. సో అలా తీసుకుంటూ మంచిది. ఇంకొకటి జాంకాయ, అది అనదర్ ఫ్రూట్ విచ్ హ్యాస్ మ్యాక్సిమం కాల్షియం అంటే. రెండోది మనం if you are a non-vegetarian then you can always take bone related soup and all. This also will help you in calcium building. Okay. Adults వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం వీఆర్ వరీడ్ అబౌట్ చీజ్ అండ్ ఆల్. సో దాని కాకుండా పెరుగు కానీ, పన్నీర్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే బెస్ట్. అడల్ట్స్ అయిపోయేటప్పటికి, పెద్ద అయ్యేటప్పటికి చాలామంది వీసీ లాట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుందంటే దే హ్యావ్ ఎనీ జీర్ణశక్తి తగ్గిపోతుంది. సో వీళ్ళకి అయితే ఎస్ ద సేమ్ వే కాల్షియం రిచ్ ఫుడ్
అవన్నీ తీసుకోమంటాం. Okay. నట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా హెల్ప్. వీలు అవ్వదు అనుకుంటే మాత్రం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. ఓకే ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా వీలు చేస్తే బెటర్? డెఫినెట్గా చిన్నపిల్లలకి అయితే ఎక్సర్సైజ్ చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు మనం ఆడుకోమని చెప్పడం చాలా ఇంపార్టెంట్. పెద్ద అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా మనం ఒక దినచర్యలో మాత్రం ఎక్సర్సైజ్ ఒక భాగం కింద మాత్రం ఉండాలి. అండ్ హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ బోన్ బిల్డింగ్. ఓకే. పెద్దవాళ్ళు అవ్వదు కాబట్టి దే షుడ్ డూ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్. మజిల్ టోన్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్ యాక్ట్ as a షాక్ అబ్జార్బర్ అనమాట. షాక్ మజిల్ స్ట్రాంగ్గా ఉందంటే షాక్ అబ్జార్బర్. సో పడినా అది అబ్జార్బ్ చేసుకుని ఫ్రాక్చర్ అవ్వకుండా చేస్తుంది. ఓకే. సో ఇవి ఎక్సర్సైజెస్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్ అందరికీ, అన్ని ఏజెస్లోనే ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకోకపోయి ఉంటారు. సడన్గా ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ టైం దొరికింది, మంచిగా ఫుడ్ తీసుకోవాలి, లేదంటే ఏదైనా కైండ్ ఆఫ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అని అనుకుంటారు. సో వాళ్ళ కోసం వాట్ యూ సజెస్ట్ సార్? పెద్దవాళ్ళు అయితే ఒకటి చాలామందికి ఎక్సర్సైజ్ అనేది మనం ఇప్పుడు రన్నింగ్ చేయమంటే చేయలేరు, ఆర్ జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తమని లేకపోతే జంపింగ్ అని నాట్ పాసిబుల్. అంటే దే ఆర్ పీపుల్ హు ఆర్ వెరీ యాక్టివ్ అండ్ కెన్ డూ. పీపుల్ ఎవరు చేయలేరో వాళ్ళకి అయితే సజెస్ట్ చేసేది మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అండ్ ఇంకోటి బ్యాలెన్స్డ్ బేస్డ్ ఎక్సర్సైజెస్. అంటే బ్యాలెన్స్డ్ ఎందుకు బేస్డ్ ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళు ఒక కాళ్ళపై నుంచున్నారు, పడిపోకూడదు. సో బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనం పడిపోకుండా ఉండటానికి వీలవుతుందన్నమాట. సో మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ బ్యాలెన్స్డ్ బేస్డ్ ఎక్సర్సైజెస్ మాత్రం పెద్దవాళ్ళకి అవుతాయి ఇంపార్టెంట్. ఓకే. బట్ నిజంగానే ఆ బ్యాలెన్స్ ల్యాక్ అవ్వడం వల్లనే చాలామంది పెద్దవాళ్ళు బాత్రూంలో స్లిప్ అయి పడిపోవడము, లేదంటే మెట్ల మీద జస్ట్ నార్మల్గా వాక్ చేస్తూనే పడిపోతూ ఉంటారు కదా. అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ సార్? బ్యాలెన్స్ ఏనా? ఎస్. సో డెఫినెట్గా ఏమవుతుందంటే పెద్ద ఈక్వాలిటీ మనకి బ్యాలెన్స్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే మనం ఎక్కడున్నాము, కాళ్ళు ఎక్కడ పెట్టాము, ఓకే, అండ్ కొంచెం భయం ఉంటుంది, మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా పడిపోతాననే భయం ఉంటుంది. దట్ ఈస్ ఇంబ్యాలెన్స్. ఎస్, డెఫినెట్గా నరాలు వీక్ అయిపోతాయి, పెద్ద ఈక్వల్ది మసిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ తప్పే అవకాశాలు చాలా పెంచుతుందన్నమాట. సో ముందరి నుంచి కొంచెం ఈ బ్యాలెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే మాత్రం అది మనం ఆ నరాల్ని మళ్ళీ ట్రిగర్ చేస్తున్నమాట, బ్యాలెన్స్ చేసుకోవాలి అని. అండ్ మజిల్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాం బ్యాక్. సో ఇట్ల వల్ల ఏమవుతుందంటే పడిపోయే అవకాశాలు తగ్గిపోతాయి. మోస్ట్ కామన్గా పెద్దవాళ్ళు వాట్ వీ సీ ఈజ్ ప్రొద్దున్నే 2ంటికో ప్రొద్దున్న 3ంటికి 4ంటికి బాత్రూమ్కి వెళ్తారు, అక్కడే పడిపోతారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. ఒకటి లైట్ వేసుకోరు, అదే మనకి డెఫినెట్గా మనకి ఏంటి మన ఇల్లు మనకి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అవసరం లేదు. బట్ పెద్ద అయిన తర్వాత లైట్ అంటే బ్యాలెన్స్, మనం ఏం చూస్తున్నాం దాన్ని బట్టి కూడా బ్యాలెన్స్ అవుతుంది. మెట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి చిన్నగానే ఉంటుంది, అది మనకు తెలియకుండా తగిలి పడిపోతాం. ఇవి మోస్ట్ కామన్. ఇంకొకటి బాత్రూమ్ వెట్టిగా పెట్టుకుంటారు, నీళ్ళు పోస్తాం, అది చాలా కామన్ ఇండియాలో. దాన్ని ఏమంటారు, కానీ వెట్టిగా ఉన్నప్పుడు మన బ్యాలెన్స్ కూడా, తడిగా ఉన్నప్పుడు మాత్రం బ్యాలెన్స్ పోతుంది. ఇంకోటి ఫ్లోరింగ్ అంతా బాత్రూమ్ విల్ బి వెరీ స్మూత్. సో దానివల్ల కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే పెద్ద అయ్యాక మనం కొన్ని మార్చుకోవాలి. ఫ్లోర్ అనేది రఫ్ ఫ్లోర్, డెఫినెట్గా క్లీనింగ్ అనేది ఒక పార్ట్ చాలామంది అనుకుంటారు, బట్ క్లీనింగ్ కన్నా మనకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైల్స్, రఫ్ టైల్స్ వేసుకుంటాం, పక్కన హ్యాండిల్ పెట్టుకుంటాం. ఇట్ల వల్ల ఏమవుతుందంటే హ్యాండిల్ పట్టుకుని లేవటం వల్ల సపోర్ట్ ఉంటుంది. సో పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. చాలా వాష్రూమ్స్లో కూడా చాలా మంది పెట్టుకుంటారు. పెద్ద అయిన తర్వాత మనం అవి పెట్టుకోవాలి, నామోషిగా ఫీల్ అవ్వకూడదు. అవును.
అండ్ కొంతమంది చెప్తారు ఇండియన్ టాయిలెట్స్ కొంతమంది యూజ్ చేస్తారు, వెస్టర్న్ యూజ్ చేస్తారు. సో పెద్దగా అయ్యాక డెఫినెట్లీ వెస్టర్న్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ హెల్తీ కదా. సో కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు వెస్టర్న్ టాయిలెట్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అడిగితే నాట్ సజెస్టబుల్ అని చెప్తారు. అదే ఆర్థోపెడిక్ అడిగితే వెరీ మచ్ సజెస్టబుల్, బోన్ హెల్త్కి ఆర్ నీస్కి చాలా బెటర్ అని చెప్తారు. దిస్ వే ఎలా దాన్ని మళ్ళీ? అవునండి, డెఫినెట్గా ఇట్స్ అ బ్యాలెన్స్. ఎవరికి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఒకటి ఇఫ్ మనం ఆర్థోపెడిక్ సైడ్ నుంచి చూసుకుంటే మేము అడిగితే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ దే సిట్ ఇన్ ఇండియన్ టాయిలెట్ లెగలేరు, అంత నొప్పి. సో అంత బాధపడటం కన్నా గో టు వెస్టర్న్ టాయిలెట్, ఇట్స్ మచ్ ఈజీ మీకు బయటకు రావడానికి. పెద్దవాళ్ళు అవుతే డెఫినెట్గా యాజ్ అ చైల్డ్, యాజ్ అ యంగ్ అడల్ట్, నథింగ్ లైక్ గోయింగ్ టు అన్ ఇండియన్ టాయిలెట్. దట్ ఈస్ వెరీ గుడ్. మనం మఠం వేసి కూర్చుంటాం, కుంతకేసి కూర్చుంటే స్పెషల్లీ చిల్డ్రన్లో హిప్ జాయింట్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. మనకి వాళ్ళకి డిఫరెన్స్ అదే, మనకి మోకాళ్ళు అరుగుదల ఎక్కువ. వెస్టర్న్ పాపులేషన్లో హిప్ జాయింట్స్ అరుగుదల ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కింద కూర్చునే అలవాటు ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు చైర్లో కానీ పైన కూర్చుంటారు. అండ్ దానివల్ల హిప్ జాయింట్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు. పెద్ద పిల్లల్లో ఏదైనా గ్రో అవ్వాలి, ఫామ్ అవ్వాలి. అదే ఇండియన్స్లో అయితే ముందర నుంచి కింద కూర్చుంటాం, తింటాం కింద కూర్చునేవాడు. ఇప్పుడు మారిపోయింది కానీ ముందర కిందే కూర్చుని తింటాం. అదే చైల్డ్ ఐ యూస్ టు సిట్ డౌన్ అండ్ ఈట్, అలా బాసి పెట్టి కూర్చుంటాం, మెడిటేషన్ కానీ అలా ఉండేది. అండ్ ఇండియాలో కూడా కింద కూర్చుని గేమ్స్ అనేది ఎక్కువ, లైక్ ఖోఖో కానీ ఇవన్నీ కామన్. కానీ వెస్టర్న్ పాపులేషన్లో గేమ్స్ ఇస్ లైక్ బాస్కెట్బాల్, ఫుట్బాల్. సో దీస్ పీపుల్ డెవలప్ హిప్ ప్రాబ్లమ్స్ అ లాట్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు డాక్టర్ అయి ఉన్నారు అండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, అన్నీ తెలుసు కదా. సో మీరు మీ పర్సనల్ లైఫ్లో మీరు కాన్షియస్గా ఉంటారా ఆల్ ద టైమ్? అంటే బోన్ హెల్త్కి సంబంధించి కానీ, లేదంటే ఫ్రాక్చర్స్ గురించి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో కంప్లీట్గా కాన్షియస్నెస్ దాంట్లో ఉంటుందా మీకు? అయితే నిజంగా చెప్పాలంటే ఐ బాట్ అ ఫ్లాట్ వేర్ ఐ గెట్ అ సన్లైట్ ఇన్ మై బాల్కనీ. సో దట్ ఈస్ వన్. అండ్ ఐ ఆల్వేస్, నేను రోజు నా టీ ప్రొద్దున తాగినప్పుడు బాల్కనీలో నుంచి ఒక 20 నిమిషాలు అక్కడే తాగుతాను. అది అయిపోయినా సరే అక్కడే నుంచుంటాను 20 నిమిషాలు. బికమ్ అది మనం డైలీ, ఎందుకంటే డెఫినెట్గా నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రొద్దున నుంచి బయటకు వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. ఐ మీన్ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్, అసలు నాకు ఇంత కూడా సన్లైట్ దొరకదు. ఐ హ్యావ్ నో ఛాన్స్. అదే మార్నింగ్ టైం అయితే నాకు బెస్ట్ టైం బిఫోర్ ఐ గో టు వర్క్. సో ఎస్, డెఫినెట్గా అదొక భాగం టు ఎక్స్పోజ్. రెండవది, ఐ కీప్ మై సెల్ఫ్ టోన్డ్ అప్, ఆర్ అంటే ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. నాకు అయితే జిమ్కి వెళ్ళి టైం అయితే లేదు. ఇంట్లో అయితే మాత్రం డెఫినెట్గా 10 to 15 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఐ విల్ డూ. డే ఐఎమ్ ఫ్రీ, ఐ విల్ డూ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ద డే ఐ థింక్ ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ, I will do more of stretching exercise. That is one part. Third, diet అనేది yes, డెఫినెట్గా one meal నాది అవుతే is Indian meal. డెఫినెట్గా. రెండో మీల్ ఎస్, బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్, ఒకసారి బయటకు వెళ్ళవలసి వస్తుంది, ఒకసారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి ఐ విల్ అడ్జస్ట్. బట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, బట్ డెఫినెట్లీ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డెఫినెట్లీ దాని ప్రకారమే ఐ విల్ గో అబౌట్ ఇట్. సో దీస్ 3 things ఆర్ ఐ విల్ కాన్షియస్లీ, అంటే డెఫినెట్గా ఆలోచించుకుని చేయాలి అనే ఉద్దేశంతోనే చేసుకుంటాను. ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయింది, అది అనుకోకుండానే అలా అయిపోతుంది. అందరూ మీ అంత లక్కీగా ఉండరు, బాల్కనీలో సన్లైట్ వచ్చింది. అది మాత్రం డెఫినెట్. ఎస్, అంటే ఇట్స్ నాట్ అందరికీ వీలవ్వదు, బట్ ఎంత వీలవుతే మనం, ఏది మనకి వీలవ్వదు, అన్నీ మనం వెతుక్కోవాలి, ఎలా చేసుకోవాలి, వెతుక్కోవాలి దాన్ని ఎలా చేసుకోవాలి, అది ఇంపార్టెంట్.
అండ్ ఆల్సో సార్ ఫైనలీ వన్ మోర్ డౌట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఫ్లోరింగ్ గురించి మాట్లాడారు కదా, వాష్రూమ్లో హార్డ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో కొంతమంది ఇప్పుడు ఇళ్లలో కూడా ఈ మార్బుల్స్ అవి కాకుండా కొంచెం హార్డ్ సర్ఫేస్ ఉండేటట్టుగానే యూజ్ చేస్తున్నారు, రఫ్గానే ఉంటుంది. సో నిజంగానే ఆ స్మూత్గా ఉండడం వల్ల అంటే స్లిప్ అయి కింద పడతామన్నది కాకుండా జస్ట్ వాకింగ్ చేసే ఆ గ్రావిటీ సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు, దానివల్ల బోన్ హెల్త్ లేదంటే బాడీకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు. ఇస్ దట్ ట్రూ? అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ బట్ ఫ్రమ్ అ సైన్స్ పర్స్పెక్టివ్ నేను చెప్తాను. మనం నడిచేది మన ఫుట్ అనేది కర్వ్ ఉంటుంది, ఎత్తు పల్లాలు ఉంటాయి మనకి, వెనకాల హీల్ అంటాం, అది ప్రామినెంట్ ఉంటుంది. తర్వాత గుంట వస్తుంది, మన వేళ్ళు కూడా వేళ్ళ మధ్యన ఈ టోస్ అండ్ మెటటార్సల్ మళ్ళీ గుంటలు ఉంటాయి, అది. సో ఇది అన్ఈవెన్ సర్ఫేసెస్కి అడాప్ట్ అయ్యాము మనం. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్ట్రైట్ ఫ్లోర్స్. ఫుట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్ట్రైట్ ఫ్లోర్స్, అన్ఈవెన్ సర్ఫేసెస్. సో అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటేనే మనం బాగా నడవగలుగుతాం. సాపుగా ఉన్న నేలపైన నడిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వై ఐ థింక్ ఆ బేసిస్ పైనే ఇది ఉందేమో అని నేను అనుకుంటున్నాను. Done, sir. Thank you so much. Yeah, thanks for your time. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.